మా సోదరిమణి ఇందాక మాట్లాడుతూ చెప్పింది, వి వాంట్ కేసీఆర్ అన్న బ్యాక్ అని ఇందాక ఒక సోదరిమణి చెప్పింది. తప్పకుండా రాష్ట్ర ప్రజలు అది కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు మళ్ళీ వచ్చేది ఖాయం, మీ అందరినీ కాపాడుకునేది కూడా ఖాయం, మూసీని అభివృద్ధి చేసేది కూడా ఖాయం, మూసీ సుందరీకరణ కూడా తప్పకుండా మేము చేస్తాం. నువ్వు ఇవాళ గాంధీ స్టాచ్యూ పెడతా, గాంధీ గారి విగ్రహాన్ని పెడతా అనే పేరు మీద ఎందుకు 1,00,000 కోట్ల రూపాయలు తగలబెడుతున్నావు? డెవలప్మెంట్ చేయి. 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తున్నావు? ఎవరి జేబులు నింపడానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావో సమాధానం చెప్పాలి కదా. ఒకవైపు రాష్ట్రంలోని ప్రాధాన్యతలేంటి? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వడమా? రైతులకు రైతు బంధు ఇవ్వడమా? లేదు నీ మేనిఫెస్టో 6 గ్యారంటీలు అమలు చేయడం నీ ప్రాధాన్యతన్నా? అన్ని వదిలిపెట్టి ఈ మధ్యతరగతి ప్రజలు ఎంబడ ఎందుకు పడ్డావు? ఈ ఎంపీఆర్ బ్రిడ్జ్ మీద ఎందుకు పడ్డావు? నేను అడుగుతా ఉన్నా. సో దయచేసి మీరెవరు ఆందోళన చెందకండి, భయపడాల్సిన అవసరం లేదు. కలిసి పోరాడదాం, కలిసి పోరాడదాం. ప్రధాన ప్రతిపక్షంగా మీ బాధను అర్థం చేసుకున్నాం, మీ దుఃఖాన్ని అర్థం చేసుకున్నాం. మీతో కలిసి ఉండడానికి, మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి, మిమ్మల్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ప్రతినిధులుగా, కేసీఆర్ ప్రతినిధులుగా మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. కేసీఆర్ గారు ఇక్కడికి 3 సార్లు వచ్చారు. ఈ కేసీఆర్ గారికి అపార్ట్మెంట్ తో అనుబంధం ఉన్నది. రేపు కూడా అవసరమైతే మళ్ళీ వారు వస్తారు, మీకు అండగా ఉంటారని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం क्या भाई साहब कुछ दिखा रहे केंद्रीय विहार 3 इट्स नॉट एमपीआर वी आर फॉर एवरीवन डोंट वरी वी आर फॉर केंद्रीय विहार वी आर फॉर एवरीवन టైరో బేట. అయితే దయచేసి మనం ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది. హైదరాబాద్ లో భూముల ధరలు పడిపోయినాయి. ఎక్కడ చూసినా కూడా అంతా దోపిడి మోపైంది. హైడ్రా ముసుగులో దోపిడి, మూసీ ప్రాజెక్టు ముసుగులో దోపిడి, ఫ్యూచర్ సిటీ పేరిట దోపిడి, సెంట్రల్ యూనివర్సిటీ పేరిట దోపిడి, ఏది చూసినా దోపిడే. ఇలా నువ్వు చేసిందేం లేదు, కూల్చిందే ఎక్కువ. హైదరాబాద్ లో నువ్వు చేసిందేమన్నా ఉందంటే కూల్చివేతలే తప్ప, ఇవాళ నువ్వు కబ్జాలు తప్ప నువ్వు చేసిందైతే ఏమీ లేదు. ఈరోజు మీరందరూ కూడా, మా సుధీర్ అన్న, మా సబితక్క, కృష్ణారావు గారు, మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చింది మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాం. ప్రభుత్వాన్ని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇక్కడి నుంచి బేషిజాలొద్దు, పంతాలకు పట్టింపులకు పోకండి. ఈ ఎంపీఆర్ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి ఇచ్చిన నోటీసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్ తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.